నమస్తే. ప్రజెంట్ మనం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రచ్చ జరిగిన పరిస్థితి కూడా మనం ఇప్పటిదాకా గమనించాం. సో మాట్లాడదాం, మనతో పాటు నిరుద్యోగి ఉన్నాడు. అన్న, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇలా నిరుద్యోగులకు మద్దతుగా వచ్చారు. ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా ఇప్పుడైనా? ఇప్పుడు ఆమె నమ్మాలంటే ఫస్ట్ ఆమె వాళ్ళ నాయన చేసిన వ్యవహారాలు, వాళ్ళ అన్న చేసిన వ్యవహారాలు ఒకసారి మనం చర్చించుకోవాలి. ఈమె ఈరోజు నిరుద్యోగులకు నేను అండగా ఉంటా, మీకు పోరాటం చేస్తా అని అంటుంది కదా. నువ్వు ఈరోజు అన్యాయం జరుగుతున్నట్టు ఈరోజు కనపడుతుంది నీకు. 10 సంవత్సరంలో పరిపాలన చేసింది మీ అయ్యనే కదా. నువ్వు కూడా ఎమ్మెల్సీ ఎంపీగా ఉన్నావు కదా. అంటే ఇప్పుడు మీ అయ్యా సంతల సరుకులు అమ్మినట్టుగా ఉద్యోగాలు పేపర్ లీక్ చేస్తే అయ్యా ఎందుకు అమ్ముతున్నావు ఏ రోజున మీ ఆయన అడిగినావా? ఇదే ప్రవళిక చనిపోతే మీ అన్న ఏమన్నాడు? ఆమె ఆస్పిరెంటే కాదు అన్నాడు. ఆమె టీఎస్పీఎస్ ఐడి ఆమె అప్లై చేసిన అన్ని అప్లికేషన్ బయట పెడితే మూసుకున్నాడు. మళ్ళీ ఆ రోజు మీ అన్న ఏమన్నా అడిగినావా? ఇదే నిరాహార దీక్ష చేసిన మోతిలాల్ ఆయన కాంగ్రెస్ పార్టీ చేపించింది అన్నారు. ఆయన ఆస్పిరెంటే కాదు అన్నాడు. ఆయన టీఎస్పీఎస్ ఐడి ఇలా అవన్నీ అప్లై చేసిన చెప్తే గమ్ము ఉంటుంది. అంటే ఆ రోజు మీ అన్నను మీ నాయనను క్వశ్చన్ చేయండి. నీవు ఈరోజు నిరోధులకు అన్యాయం జరుగుతుందని నువ్వు మా ఆయనకు వస్తున్నావు అంటే ఇది మీ అయ్యా మీ అన్న నీవు వేసుకున్న స్కెచ్ అనిపిస్తుంది. అంటే ఒప్పుకుంటుంది కదా, మా ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందని ఆమె చెప్తున్నది కదా. ఎప్పుడు అంటుంది? నేను ఈ క్వశ్చన్ వేసిన తర్వాత తప్పు జరిగిందని ఒప్పుకుంటుంది. సరే, నువ్వు నిజంగా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా అంటే మళ్ళీ రేపటి నుంచి నీ కార్యాచరణ ఏంది అని అడిగినాం. దానికి చెప్పలేదు కదా. మరి రేపటి నుంచి నీ కార్యాచరణ నిరుద్యోగుల పక్షాన గ్రూప్ అనే కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, జేఏలు, డిఏలు, పవర్ సెక్టర్ అన్ని డిపార్ట్మెంట్లు నోటిఫికేషన్ రావాలని మాపై నువ్వు పోరాటం మాకు మద్దతు ఇచ్చి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తా అంటే నీలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పింది. చెప్తుంది అదే కన్నా. ఇప్పుడు తను కూడా అదే చెప్తున్నది కదా. అదే నమ్మాలంటే ఎట్లా? మాకు నమ్మకం వస్తలే కదా. నువ్వు ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నాకు నువ్వు పబ్లిక్ నేను ఎంపీ ఓడగొట్టినప్పుడు మీ అయ్యా జీర్ణించుకోలేక నీకు ఎమ్మెల్సీ చేసిండు. నాకు మరి నీకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్ వేయండి నాయన. నువ్వు మీ నాయనకి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కాంగ్రెస్కు నేను తొత్తును కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ రావాలని చెప్పి నేను కూడా నా ఫ్యామిలీ ఓట్లు వేయించిన, నా వంతుగా ప్రచారం చేసిన. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని నేను స్లోగన్తో ముందుకు పోయినాం. కానీ కాంగ్రెస్ పోవాలని స్లోగన్తో మళ్ళీ రేపు గ్రామస్థాయి ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. మాకు ఏ బీజేపీ వాడు వచ్చినా, బీఆర్ఎస్ వాడు వచ్చినా, సిపిఐ వచ్చినా, సిపిఎం వాళ్ళు వచ్చినా మాకు మద్దతు తెలిపితే మేము మద్దతు ఇస్తాము. మద్దతు తెలపడం కాదు, ప్రభుత్వం మీద మీరు ఏ రకమైన ప్రెషర్ చేస్తారనేది మాకు కావాలి. మీకు మేము అండగా ఉంటాం. సరే అంటే ఇప్పుడు ఇట్లా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఇదే పరిస్థితి, మరి మీకు న్యాయం జరిగేది ఎప్పుడు? నేను అందుకే అంటున్నా. ఇంకొకటి, ఇక్కడికి వచ్చే బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, మిగతా పార్టీలకు ఎవరికైనా ఇది ఒక యూనివర్సిటీ కాదు. దయచేసి ఇక్కడికి రావద్దు. మీరు పిలుపునియండి, ధర్నా చౌక్ వస్తాము, ఇంకా ఫంక్షన్లో పెట్టండి, వస్తాము. ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటారయ్యా. ఈ యాక్చువల్ లైబ్రరీ టైమ్స్ 8 to 8, కానీ మేము సెక్రటరీ చైర్మన్ రిక్వెస్ట్ చేసుకొని మార్నింగ్ 5 to night 11 వరకు టైం ఇప్పించుకున్నాం. మీరు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకునే పిల్లలకు డిస్టర్బ్ చేస్తే ఎంత లాస్ అవుతున్నారు? ఒకసారి ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నువ్వు వస్తే 2 గంటలు దొబ్బిపా అంటే ఇప్పుడు చదువుకునే పిల్లవానికి నువ్వేమంటావు? మేము ఇక్కడ బయట చేస్తాం, లోపల చదువుకుంటారు. చదువుకోవడానికి బయట అలర్ట్ జరుగుతుంది, చదువుతారా? మరి నేనేమంటారు? రాజకీయ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా లైబ్రరీకి రాకండి. మీరు మా కోసం కొట్లాడినప్పటికీ లైబ్రరీకి రాకండి. ధర్నా చౌక్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వస్తాం, ఇంకా వేరే ఫంక్షన్లు తీసుకొని అక్కడికి వస్తాం. ఇంకా ఏ రకమైన ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడానికి టీఎస్పీఎస్ ముట్టడి చేస్తారా, ఇంకా సెక్రటరీ ముట్టడి చేస్తారా, సీఎం ఆఫీస్ ముట్టడి చేపిస్తారా? బదావసగా బరాబరు మేము మద్దతు ఇస్తాం, వస్తాం. సో ఏం చెప్తారు అంటే గ్రూప్ 1 ఇష్యూ పైన ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? గ్రూప్ 1 విషయంలో నేను ఒకటి చెప్పాలనుకున్నా. ఇప్పుడు రాష్ట్ర భాష తెలుగు, మాతృభాష తెలుగు. తెలుగులో రాసిన వాళ్ళని నువ్వు రిజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సెకండ్, తెలుగు అకాడమీ ప్రామాణికం అని తెలుగు అకాడమీ బుక్లు చదివితే తెలుగు అకాడమీ బుక్లే ప్రామాణికం కాదు అంటారు. అసలు ఈ ప్రభుత్వానికి దిమాక్ ఉందా? తెలుగు అకాడమీ బుక్లే వద్దంటారా? మాతృభాషలో రాసిన వాళ్ళకు నెగిటివ్ చేస్తారా? గ్రూప్ 1లో చాలా అన్యాయం జరిగింది. ఖచ్చితంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా బయటికి రావాలి, ఉద్యమాలు చేసే ఇట్లాంటి ఇంద్రనాయకుల లాంటికి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే నేను తక్కువ పార్టిసిపేట్ చేస్తాను, ఇతను అందరి కోసం కొట్లాడుతున్నాడు. ఇతనికి కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ దయచేసి మీరు కూర్చొని చదవడం కాదు, మీరు కూర్చొని చదివితే ఏమన్నారు కదా, అబద్ధాన్ని ప్రచారాలు పెడితే నిజమవుతుంది అంట. మీరు గ్రూప్ 1 కోసం చదివేవాళ్ళు మూసుకొని కూర్చొని కుర్చీ కుట్టేసుకొని కూర్చుంటే మీకు న్యాయం జరగదండి. దయచేసి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఇలాంటి ఉద్యమం ముందుకోవాలి, ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలని ఇంద్ర కావచ్చు, రవి కావచ్చు, ఇంకా మిగతా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయశక్తుల్లో వాళ్ళకు ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రెజర్ చేయాలో ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఎంత ఉండి పోరాటం చేయాలని కూడా నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంద్రనాయక్ గారు అంటే
గ్రూప్ 1 ఇష్యూ గురించి పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ టైంలో ఇక్కడికి జాగృతి అధ్యక్షురాలు కవిత రావడం కరెక్టేనా అసలు? ఇప్పుడు ప్రభుత్వానికి సిగ్గుందా? ఏమన్నా సిగ్గుందా ప్రభుత్వానికి? ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు వచ్చింది, మీరే కదా ఫస్ట్ ఈ లైబ్రరీకి రావడానికి ప్రధాన కారణం మీరు మీ అద్దంకి దయాకర్ గారిని పిలిపించి అక్కడ రెడ్ కార్డ్ పెట్టేసి మాట్లాడిపించారు. ఆయన వారంలో ఏం చెప్పిన, వారంలో నేను సీఎంని కల్పిస్తా, బట్టిని కల్పిస్తా, వట్టిని కల్పిస్తా అని చెప్పి ఇవాళ దాదాపు 3 నెలలు అయింది. ఇవాళ పిల్లల పరిస్థితులు ఏంటి? ఒక నోటిఫికేషన్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడి పోయినాయి? ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీరు ఓట్లు ఉంటేనే మాట్లాడతారా? ఓట్లు లేకపోతే మాట్లాడరా? ఎందుకు మౌనంగా ఉన్నారు? 2 లక్షల ఉద్యోగాలు మోడీ సంవత్సరం ఉన్నారు కదా, యాడికి పోయారు? సిగ్గుండాలి కొంచెం ప్రభుత్వానికి. ఎందుకు ఏ టైంలో పిలిచినా కూడా ఉంటానని చెప్పిన బల్మూరి వెంకట ఎక్కడ, రియాజ్ సార్ ఎక్కడ, ఆకుల మురళి ఎక్కడ, కోనరామ్ సార్ ఎక్కడ? వీళ్ళు ఎక్కడ పోయి ఇయ్యాల? ఎందుకు మౌనం? అంటే వీళ్ళు పెదాలు ఇరిస్తే వీళ్ళు పదవులు పోతాయని చెప్పేసి ఇవాళ ఎవరు రాని పరిస్థితి. ఎందుకు? ఏం చేసినామని ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ నిరుద్యోగులందరూ ఊర్లలోకి వెళ్ళి ఒక 10 మందిని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా ఓట్లు గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ ఇయ్యరా? ఇలా డిఎస్సీలో ఖాళీ ఉన్నాయి, పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఖాళీ ఉన్నాయి. ఇలా గ్రూప్ 1 లో కూడా 29 వలన ఇలా బీడిత వర్గాలు అట్టడుగున ఉన్న వర్గాలకి ఇలా అన్యాయం జరిగింది. ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బట్టి గారు చండీగఢ్ వెళ్ళారు ఐపీఎస్ ని ఎవరు కలవడానికి. ఎవరు పీడిత వర్గాల బిడ్డకు అన్యాయం జరిగిందని. ఈడ చాలా మంది పీడిత వర్గాలకు అన్యాయం జరిగింది, ఇలా గ్రూప్ 1 అన్యాయం జరిగింది. దాని గురించి ఎందుకు మాట్లాడు? ఎందుకు మీటింగ్ పెడతలేరు? అంటే వీళ్ళకి అర్థమైంది, మాకు క్లియర్ కట్ గా అర్థమైంది, పోస్టులు బరాబర్ ఇలా అమ్ముకున్నారు, 2 కోట్లకో 3 కోట్లకో అమ్ముకున్నారు. మరి ఎందుకు ఇలా ప్రశ్నిస్తలేరు? ఎందుకు మాట్లాడతారు దాని గురించి? ఇలా 3 కోట్ల ఉన్న అన్న వ్యక్తికి ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేరు? ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది పిల్లలకి. ఇవాళ గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు బరాబర్. ఇలా పోలీస్ వాళ్ళే కొంతమంది నాకు ఫోన్ చేసి అంటున్నారు ఇలా పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పేసి. సిగ్గుండాలి. ఇలా మిమ్మల్ని గెలిపించి నిరుద్యోగులు వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తే కనీసం మీరు మాట్లాడడం పరిస్థితి. ఒకటే చెప్తున్నాము, ఎవరైనా రాని మేము ప్రతిపక్షాలం కాదు, పాములు పట్టడం పిలుస్తాం. మమ్మల్ని నిరుద్యోగులు సహకరించే గత ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని తన్ని ధర్మి కొట్టిర్రు. ఇలా గత ప్రభుత్వంలో భాగ్యస్వామ్యం ఉన్న కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చి జాగృతి పెట్టుకుని ఇలా నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తే మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ నాయకులు విద్యార్థులు మాట్లాడుతున్నారు కదా. కొంతమందికి ఉండొచ్చు, ఆ బాధ ఉండొచ్చు. ఎందుకంటే తప్పులేదు, ఎవరి మనోభావం మనం ఇక్కడ ఏం అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధ ఉండొచ్చు. 10 సంవత్సరాల మా జీవితాలు ఆగమైనాయి, మా యవ్వనం పాడైపోయింది చెప్పి కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ గొడవ జరుగుతుంది. కావాలని మనుషులను పెట్టి, కాంగ్రెస్ పార్టీ మనుషులను పెట్టి ఇలా గొడవ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, వాళ్ళు కావాలని మనుషులను పెట్టి కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోటి, ఇలా వాళ్ళకు కూడా బాధ ఉంది, మాకు కూడా బాధ ఉంది. ఆ ప్రభుత్వాన్ని పొందబెట్టినాం కదా, 10 సంవత్సరాల పాలన, గడిల పాలన మేము ఫామ్ హౌస్ లో బండబెట్టినాం కదా. మరి వీళ్ళు ఏం చేశారు? 2 సంవత్సరాలు వచ్చి వీళ్ళు ఏం బీకిర్రు? వీళ్ళు ఏం చేసిర్రు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఆడిపోయిన 2 లక్షల ఎందుకు మాట్లాడడానికి గురించి? మేము దీనికి సీరియస్ గా ఈ గ్రూప్ 1 సంబంధించింది ప్రతిపక్షాలకు కాదు, పాముల పట్టణంలో ఎవరైనా సరే మేము ఆ భుజాన పైన తీసుకెళ్లి మేము ముందుకు తీసుకెళ్తాం. అందరినీ సహకరిస్తాం. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నిరుద్యోగులం ఫస్ట్, మేము నిరుద్యోగులం, మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. మీరు వచ్చారు, రాహుల్ గాంధీ వచ్చారు, స్వీకరించాం. మీ దయాకర్ గారు వచ్చారు, మాట్లాడించాము. మీ రియాజ్ గారు వచ్చారు, మాట్లాడించాం. కోనరామ్ సార్ వచ్చి మాట్లాడించారు. అందరినీ కూడా మాట్లాడాం. ఇలా ఏ ఒక్కరిని కూడా మేము రేపు కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా, బీఎస్పీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అందరినీ ముందు తీసుకెళ్లే బాధ్యత మా మీద ఉంది.